రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? ఇప్పుడు సన్న బియ్యం గానీ, లేడీస్‌కు ఆధార్ కార్డు ఫ్రీ గానీ, అంటే సన్న బియ్యం ఓన్లీ ఊర్ల దిక్కే ఇస్తున్నారు, అందులో కూడా రాళ్ళ బియ్యం వస్తున్నాయి అంటారు. సిటీలో బియ్యం ఇంకా రాదు. లేదండి, చాలా బియ్యం. నాకు ఇప్పటికీ 42 ఇయర్స్ ఎన్నడూ తినలేదు. కంట్రోల్ బియ్యం ఈసారి తింటున్నా. సన్న బియ్యం చాలా బాగుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఇచ్చే బదులు చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళకి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి కానీ చేస్తే మంచిది అని అంటున్నారు. మీరేమంటారు? చేస్తే బాగానే ఉంటదండి. పొలిటికల్ గా చేస్తే బాగానే ఉంటది కానీ అది అంత కొంచెం సాధ్యపడదు కదా. చిన్న చిన్న చేస్తారు కావచ్చు. అంటే ఫ్రీ బస్ వల్ల లాభం ఉందంటారా లేదంటారా? అసలు ఫ్రీ బస్ వల్ల పేదలకు కొంచెం పని చేసుకునే వాళ్ళకు ఇట్లా చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. పెన్షన్లు పెంచుతా అన్నాడు, ఇప్పటివరకు పెన్షన్లే పెంచలేదు. మరి పరిస్థితి ఏంటి? పెన్షన్లు పెంచలేదు, పెంచుతాడు కావచ్చు, తర్వాత వస్తాయి. అంటే ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్లాంటి వాటి మీద రేట్లు పెరిగిపోయినాయి అంటారు. మరి తీసేస్తే ఏమైనా రేట్లు తగ్గే అవకాశం ఉందంటారా? అట్లేందండి, రేట్లు మామూలు రేట్లే ఉన్నాయి. ఎక్కువ రేట్లు కూడా ఏం పెరగలేదు కదా, పెరగలేదు.